సంతోషానికి కారణం ఏంటి? దేవాలయం. ఇది కేంద్రం కదా, కాబట్టి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. అది అందుకే మన దీక్ష దేవాలయాల రక్ష. చెప్పండి, మన దీక్ష మన దీక్ష మన దీక్ష. మధ్యాహ్నం ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, ఎవరిని పరిచయం చేసి ఆయన విఆర్ఓగా చేశారు, ఈ స్థలం కోసం చాలా పోరాడారు. కాబట్టి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి. మనకెందుకులే అనుకోకూడదు. ఎక్కడైనా పాడైన మసీదు ఉండదు, పాడైన చర్చి ఉండదు, పాడైన దేవాలయం ఎందుకు ఉండాలి? హిందువుల దేశం అయింది కదా. కాబట్టి మీరందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ బలంగా ఉండండి. 6 బలాలు మనకెందుకులే, అది వేరే వాళ్ళ గొడవలే అనుకోకండి. ఎప్పుడైనా చిన్నప్పుడు పూరిపాకల్లో జీవించారు, అలా పూరిపాకల్లో జీవించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అమ్మో, అంత మన బ్యాచ్. పూరిపాకలు, పెంకుటిల్లు అవే కదండి మనమంతా. మా అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా చిన్నమ్మమ్మ ఉండేది. ఆ ఇల్లు తాటాకులే మీద పెంకుటిల్లు, దీని మీద వస్తున్నారు. చిన్నోళ్ళం కదా, పిల్లలం. అక్కడెక్కడ అనుకుంటే దీని మీద ఎందుకు పోతున్నారు అన్నాను నేను. ఒరే పొడుద్దాయి, నా మంట ఇక్కడికి రావా అన్నారు. నిజమే కదా, ఆ పాక నుంచి ఇంకో పాక, ఇంకోటి ఇక్కడికి వస్తుంది కదా. అలా ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ఒక్క హిందువులు ఏడుపుడు, పాకిస్తాన్ ఉన్నా లేనట్టే. అక్కడ దేవాలయాలు ఉత్సవ దొడ్లు అయిపోయింది, రామాలయం చికెన్ సెంటర్ అయిపోయింది, శివాలయం పశువులు కొట్టం అయిపోయింది. ఇక నిన్న బంగ్లాదేశ్ చూశారు, చూస్తున్నారు. ఎక్కడ హిందువులు తగ్గిపోతే అక్కడ ధర్మం నశిస్తుంది, దేవాలయాలు నశిస్తాయి, ప్రశాంతత ఉండదు, ఆనందం ఉండదు, ఉల్లాసం ఉండదు, ఓన్లీ ఉత్పాతం, ఉచ్చకోత ఉంటుంది. కాబట్టి మీలో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటే అబద్ధాల నుంచి బయటపడండి. ఏమిటి అబద్ధం? అన్నీ ఒకటే కదండి అని మెలికలు తిరగదు. ఎవరు చెప్పాడు? ఓ చిన్న బిడ్డను అడుగుదాం, చిన్న బాలవాక్కు పిల్లలు చెప్తే అర్థం అవుద్దిగా. పశువులకి శిశువులే ఆన్సర్ ఇవ్వాలి. ఏం పేరు? అమలేశ్వర్. ఏం చదువుతున్నావు? రైట్, చెప్పు. 5 వేళ్ళు సమానమా? చూడు, 5 వేళ్ళు సమానంగా ఉన్నాయి. అమ్మయ్య, ఒక పని చేస్తాను, కొట్టనమ్మా చెప్పండి. వీడి ముందు భయపడ్డాడు, అందుకని సమానం ఉంది. తర్వాత మళ్ళీ ఆలోచించారు, కాదు కదా నాన్న, వెరీ గుడ్ నాన్న. ఇంకా అవ్వలేదు, పార్ట్ 1, ఇంకా 3, 4 దాకా ఉంది. నువ్వు శివాలయానికి వెళ్ళావా? మన ఊళ్ళో శివాలయం ఉందా లేదా? రాజేష్ గారు, మీదే బాధ్యత. వెరీ గుడ్. సరే, శివాలయానికి ఎప్పుడైనా వెళ్ళారు కదా? శివుడు ఎదురుగా ఎవరంటారు? అమ్మయ్య, రైట్. శివుడు ఎదురుగా నంది ఉంటుంది కదా. ఇప్పుడు నంది, శివాలయంలో నంది, గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? అమ్మాయి మళ్ళీ పని చేస్తుంది, బొర్రకొట్ట. ఇంకో 2 ఉన్నాయి. మన అమ్మ షోరూమ్ లో బొమ్మ సమానమా? కాదు. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానమా? కాదు. ఆవును మేపేవాడు అంటే ఆవుకు మేత పెట్టేవాడు, ఆవును కోసేసి మేసేసేవాడు వేరు కదా, అవునా? ఇప్పుడు 4 ప్రశ్నలు అడిగాను. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానం కాదు. 5 వేళ్ళు అమ్మ బొమ్మ, ఆవుని మేపేవాడు, ఆవుని మేసేవాడు, అన్ని మతాలు వాళ్ళల్లో వాళ్ళే బయ్యాలు, కాకపోతే నీకు బయ్య ఎలా అవుతారా కుయ్యా నీ అయ్యా అని అనాలా వద్దా? అవునా? మనం అయ్యప్ప గుడికి వచ్చామండి, ఈ రామాలయానికి వెళ్ళి దండం పెట్టగలం, పక్కన శివాలయానికి వెళ్ళగలం, వెంకటేశ్వర గుడికి వెళ్ళగలం,
ఊరి చివర ఆ గ్రామ దేవత ఉంటే వెళ్ళి మొక్కగలం. అవునా? ఏ గుడికైనా వెళ్ళగలం, ఎక్కడైనా మొక్కగలం, భగవంతుని చాలా పేరుతో పిలవగలం. వాడు ఒకరిదానికి ఒకడు వెళ్తాడా? అవునా? నమ్మకం నమ్మకం నమ్మకం, ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ నమ్మకం, అమ్మకం అమ్మకం. అవునా? అదైందా? కాబట్టి ప్రపంచంలో అందరూ కలిసి ఉండాలని కోరుకునేది ఎవరు? అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరు? ప్రపంచంలో ఉండాల్సింది ఎవరు? కాబట్టి మనం ఉండాలా? ఉండాలంటే మనం మనలా ఉండాలి. మన పిల్లలకి చెప్పాలి, అన్నీ ఒకటి కాదురా, ఎక్కడ పడితే అక్కడ కొనద్దురా, ఎక్కడ పడితే అక్కడ తినొద్దురా అని చెప్పాలి. మీకు తెలుసుగా, టేస్ట్ కోసం అదేంటండి టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారట. నాకు తెలియదు. టేస్టింగ్ సాల్ట్ వేస్తారట. ఇలా ఏదో మసాలాలో ఏవో వేస్తారు. సరే, రుచి కోసం అది వేయడం వేరు. కానీ ఒక జాతి ఉంది, జాతి ఉమ్ము బ్యాచ్. టేస్ట్ కోసం ఉమ్మేస్తారు. ఇంకా టేస్ట్ కోసం ఇది కూడా ఓల్డ్ వీడియోలు, ఇంకొన్ని వీడియోల్లో ఇది కూడా. అందుకని పానీపూరిలో వాడు ఎవడా మధ్య ఉప్పు తక్కువైందంట, అది పానీ కనిపించాడు. అదైనా పానీ అంటే వెచ్చని పానీ. అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేద్దాం. పొద్దున్న మా అగ్నిహోత్రం వారు సాయంత్రం చెప్పండి మర్చిపోకుండా అన్నారు. అక్కడే ఉన్నారు. చేయలో పెట్టండి. ఈ హిందూ దేశంలో, ఈ భారత రాష్ట్రం, భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. నీ ఇష్టం, ఎంత చెప్పినా సరే ఉమ్ము టేస్ట్ గా ఉంటదంటే నీ ఇష్టం. పానీపూరి ఎక్కడ పడితే అక్కడ తాగితే మరి వేరేలా. అందుకని హిందీలో దేకో అంటే తెలుసా? దేకో అంటే చూడడం. నేను సరదాగా చెప్తున్నా, మీరు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకండి. ఏది హిందీలో దేకడమే బెటర్. మనమేమో అన్నపూర్ణ భోజనాలయం, ఆ లోపలికి తినేస్తాం. లోపల అన్ని పూర్ణమే. అన్నపూర్ణ. ఓ దేవుడు ఫోటో ఉండదు, వడ్డిచ్చేవాడికి ఒక బొట్టు ఉండదు. మనం వాడేమో బొట్టు ఉండదు, ఓ ఫోటో ఉండదు. మనం బిల్లు చెల్లించేటప్పుడు స్కాన్ కొడితే స్కాన్. వాడు ఎవడు? అసలు మన దేవుణ్ణి నమ్మనవాడు. మన కబుర్లు చెప్తుంటారు. రేపు ఇవాళ ఎంత? 18. సరిగ్గా వారం తర్వాత ఒక మహానుభావుడు పుట్టినరోజు. అంటే మీరెవరినో ఎండిపోయిన శవాన్ని ఊహించుకోకండి. ఈ దేశాన్ని 6 ఏళ్ళు పరిపాలించిన ఓ గొప్ప ప్రధానమంత్రి పుట్టినరోజు. ఎవరైనా? అటల్ బిహారీ వాజ్పేయి. డిసెంబర్ 25 అంటే ఓ మహానుభావుడు పుట్టినరోజు. ఎవడు పుట్టాడో తెలియనివాడు పుట్టినరోజు కాదు. ఎదిగిందా? ఎదురైందా? అందుకని స్టేటస్ పెడితే ఆయన ఫోటో పెట్టండి. కార్గిల్ యుద్ధంలో గెలిపించాడు, దేశాన్ని నడిపించాడు. అందుకని ఎవడు పుట్టాడు తెల్లనోడు, వాడు గాడ్డు అని మనకు రాడ్డు ఇస్తే అది ఫ్రాడ్. అందులోకి వెళ్ళినాడు మ్యాడ్. అదైందా? మనం మాత్రం స్టేటస్ పెట్టేస్తాం ఏంటి? వాడి పేరు గణేష్, వాడు వినాయక చవితి స్టేటస్ పెడతారా? పెట్టడు. ఎందుకని? గొర్రె మెదడంతే, గొర్రె బతుకంతే, బుర్రున్న వారెవరు, గొర్రె కారం. ఏంటండి మీరు మాటి గొర్రె అంటారు? నేను అనలేదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఇప్పుడు ఆటో అని ఏమని పిలుస్తామండి? మనకు పేరు తెలియదు, ఏమని పిలుస్తాం? బాబు ఆటో అబ్బాయి అంటావా నువ్వు? ఎందుకంటే ఆటో నడుపుతాడు అతను. అవునా?
ఆ కూరగాయల బండి వస్తే ఆ బాబు కూరగాయల బండి పిలుస్తుందా? అలాగే వాళ్ళని వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారు? దే క్లైమ్ దెమ్సెల్ఫ్ గొర్రెల్స్. అదే డిక్లేర్ దెమ్సెల్ఫ్ గొర్రెల్స్. కాబట్టి ఆ గొర్రెల మతం, గొర్రెల బొర్రలు మనకు అక్కర్లేదు. మనం చెప్పాల్సింది ఏంటంటే, మరి మీరు కూడా ఇక్కడ వాళ్ళకి పుట్టారు, మీ పేర్లు మావే, మీ శరీరాలు కూడా మేము ఇచ్చినవే, మీ బుర్రలు దుబ్బిని అటు వెళ్ళారు, మాకు అక్కర్